మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? థాయిలాండ్, కాంబోడియా 30 మందికి పైగా పౌరులు, F-16 యుద్ధ విమానాలతో దాడి, మొత్తం 6 చోట్ల దాడులు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ఆధిపత్య పోరు కోసమో లేదంటే సరిహద్దు కోసమో నీటి కోసమో జరుగుతుంది అంటే మీరు థాయ్ మసాజ్ చేసుకున్నట్లే. ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకుంటుంది ఒక ప్రాచీన హిందూ ఆలయం కోసం, అది కూడా ఓ రాజు కట్టించిన శివాలయం కోసం అన్నమాట. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. సంయమనం పాటించి శాంతి చర్చలు జరపాలని ఇరు దేశాలను సూచించింది. తమ భూభాగంలో కాంబోడియా సైన్యం మందుపాత్ర అమర్చడం వల్ల 2 సైనికులు గాయపడ్డారని థాయిలాండ్ అంబాసిడర్ భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లారు. అయితే థాయిలాండ్ వాదనను కాంబోడియా ఖండించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తామని మలేషియా ప్రధాని అన్వార్ ఇబ్రహీం తెలిపారు. మలేషియా ప్రతిపాదనను కంబోడియా స్వాగతించింది. ఆధిపత్య పోరు కోసమో సరిహద్దు కోసమో నీటి కోసమో ప్రాచీన హిందూ ఆలయం. ఇక విషయంలోకి వెళ్తే థాయిలాండ్, కంబోడియా మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న సరిహద్దు వివాదం ఇటీవల తీవ్రమైంది. ఫలితంగా ఇరు దేశాలకు చెందిన సైన్యాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. అయితే ఘర్షణలు క్రమంగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా థాయిలాండ్లోని ట్రాట్ ప్రావిన్స్, కంబోడియాలోని ఫ్రూషాట్ ప్రావిన్స్ సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన బలగాలు దాడులు చేసుకున్నాయి. రక్షణాత్మక ధోరణిలోనే దాడులు చేశామని ఇరు దేశాలు ప్రకటించుకున్నాయి. థాయిలాండ్, కంబోడియా మధ్య జరుగుతున్న యుద్ధం ఒక ఆలయం దగ్గర కాల్పుల తర్వాత ప్రారంభమైంది. దీని తర్వాత కంబోడియా సైనికులు థాయిలాండ్ సైనిక స్థావరం దగ్గరకు చేరుకున్న తర్వాత రెండు సైన్యాల సైనికుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. కంబోడియా సైనికులు రాత్రి 8:30 ప్రాంతంలో థాయ్ సైనిక స్థావరాలపై దాడి చేశారు. కంబోడియా సైన్యం టా ముయేన్ థాయ్ ఆలయంపై దాడి చేసిందని థాయిలాండ్ ఆరోపించింది. దీని ద్వారా కంబోడియాలోని తమ రాయబారిని ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశ రాయబారిని థాయిలాండ్ బహిష్కరించింది. అన్ని సరిహద్దు గేట్లను మూసివేసింది. తమ పౌరులు కంబోడియా నుంచి వెనక్కి రావాలని ఆదేశించింది. వాస్తవానికి ఈ ఘర్షణకు సరిహద్దు వివాదాలే కారణమని చెబుతున్నా కానీ అది కాదు. సరిహద్దుల్లో ఉన్న ఓ హిందూ దేవాలయం కోసం, అవును, చారిత్రాత్మకమైన ఒక హిందూ దేవాలయం కోసం ఇరు దేశాలు ఎన్నో ఏళ్లుగా కొట్టుకుంటున్నాయి. ప్రధానంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రిహు బిహార్, టామోన్ తోమ్, తామ్యూన్ తోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ ఆలయాల్లో శివలింగం, సంస్కృత లిపితో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి.